శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం 612వ భాగం. నిన్న ఆ కుంభుడు దుర్వాస మహర్షిని చాపల్యం కొద్దీ ఆ దుర్వాస మహర్షి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడము, ఫలితంగా దుర్వాస మహర్షి శాపం ఇవ్వడము వరకు నిన్న జరిగింది కథాభాగం. చెప్తున్నాడు, ఆ దుర్వాస మహర్షి ఇలా నాకు శాపం ఇచ్చాడు, స్త్రీ వైపు అని శాపం ఇచ్చాడు. నేను తేరుకునేలోగా అంతర్ధానం అయిపోయాడు. క్షమాపణ చెప్పుకుందామన్నా కూడాను అవకాశం లేకుండా పోయింది అని ఇక నాకు ఏమీ తోచక నేను పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చాను. అందుకే నా ముఖమంతా మ్లానమై దుఃఖపూరితంగా ఉంది, నా ముఖమంతా వాడిపోయింది, అది కారణం అంటూ వివరించాడు కుంభుడు అనమాట. అయితే అందులో ఒక్క మెరుగైన విషయం ఏంటంటే, ఆ మహాత్ముడు నన్ను రాత్రి కాలమే నువ్వు స్త్రీవైపోతావు, పగటి కాలం అంతా పురుష రూపంలోనే ఉంటావు అంటే ఆ శాపం కూడాను కేవలం రాత్రికి మాత్రమే వర్తిస్తుంది అన్నది అంతవరకు కొంత మేలు చేశాడు. కాబట్టి ఇప్పటి నుంచి నేను పగలంతా పురుష రూపంలో ఉంటాను, రాత్రి అయ్యేసరికి నాకు స్త్రీ రూపం వస్తుంది అని, ఇది నా యొక్క దుఃఖానికి కారణం అంటున్నాడు కుంభుడు అనమాట. ఇక వెంటనే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుండగానే సూర్యాస్తమయం అవుతుందన్నమాట. చూడు, ఇక నుంచి నేను మీ ముందు స్త్రీ రూపంలో తిరగాల్సిన అగత్యం ఏర్పడుతుంది, నాకు చాలా సిగ్గుగా ఉంది, ఎలా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం, తరుణోపాయం ఏది నాకు తోచడం లేదు అంటున్నాడు కుంభుడు. వెంటనే ఈయన, నువ్వేం బాధపడబాకు, నువ్వు అయినా కూడాను దేవపుత్రుడివి, బ్రహ్మజ్ఞానివి, నువ్వు శరీరం ఏముందయ్యా, స్త్రీ అయితేమి పురుషుడైతేమి, అది ఉపాధే కదా. స్త్రీ ఉపాధి, స్త్రీ అయితే స్త్రీ ఉపాధి, పురుషుడైతే పురుష ఉపాధి. ఉపాధితో నీకేం పని, నువ్వు బ్రహ్మవేత్తవి కదా, వస్తే రానే. అర్థమైందా? నీకు దేహంలో నీకు మార్పు వస్తుందే కానీ నీ ఆత్మతో అంటది కదా మార్పు ఏమి, నువ్వెందుకు బాధపడతావు? చూడండి, ఇక్కడ ఏంటంటే సికిధ్వజంలో ఉన్నటువంటి ఆ ధోరణి సరళి చూడండి, ఆ జ్ఞాన సరళి మనకు కనబడుతుంది. అంటే బ్రహ్మవేత్త లక్షణాలన్నీ పూర్తిగా ఆయనకి పుణికి పుచ్చుకుని ఉన్నాడు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సికిధ్వజంలో ఏమైందయ్యా, దేహానికే కదయ్యా మార్పు, నీకు ఆత్మకు కాదు కదయ్యా. బ్రహ్మవేత్త అయినటువంటి నువ్వు ఎందుకయ్యా నువ్వు అనవసరంగా సంశయిస్తున్నావు, బాధపడుతున్నావు? నాకు అసలు నువ్వే కదా నాకు జ్ఞానమంతా బోధించావు. కాబట్టి నాకు జ్ఞాన బోధ చేసి నన్ను జ్ఞానవంతుని చేసిన నీవు ఎందుకు ఇప్పుడు కంగారు పడుతున్నావు? కాబట్టి నువ్వు ఏమాత్రం దీని గురించి విచారించాల్సిన అవసరం లేదు. నువ్వు విద్వాంసుడివి, బ్రహ్మజ్ఞానివి, బ్రహ్మవేత్తవి, అసలు నీ వాటి వాళ్ళు ఈ విధమైనటువంటి ఆలోచన సరళి మీకు తగదు. అర్థమవుతుందా? కాబట్టి సరే, ఇక నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు అని గట్టిగా హామీ ఇస్తాడు, గట్టిగా చెప్తాడు సికిధ్వజుడు అనమాట. ఇక మనమేం పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం అంటూ ఇద్దరు అలాగే కాలక్షేపం చేయసాగారు. ఇకపోతే సూర్యాస్తమయం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఇక్కడ ఒక చిన్న ఉపమానం చెప్తున్నాడు మహర్షుల వారు, వశిష్ఠ మహర్షి. చమురు లేని దీపంలాగా ఆ సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. ఇద్దరు లేచారు.
ఈయన శరీరంలో మార్పులు సంభవిస్తున్నాయి. కుంభుడు శరీరంలో, అయ్యా నా శరీరం మారిపోతోంది, నాకేదో స్త్రీత్వ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి, నా అవయవాల్లో మార్పులు వస్తున్నాయి, మానసికంగా సిగ్గు అనేది నాకు తోస్తోంది, అవయవాలన్నీ కూడా నా మారిపోతున్నాయి అంటూ ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. విచారిస్తూ ఉన్నాడనమాట. ఈయనేంటి, అయ్యా నువ్వేం విచారించొద్దు, నువ్వన్నీ తెలిసిన వాడివి, ఇది ప్రారబ్ధం, మనమే అనుకున్నాం కదా నీతిని ఎవరూ దాటలేరని, ప్రారబ్ధాన్ని ఎవరూ కూడాను తప్పించుకోలేరు అన్నది ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. కాబట్టి జరగవలసింది ఏదో జరుగుతుంది, నువ్వు మనసులో ఏమీ ఆందోళన పడద్దు, నిశ్చింతగా ఉండు, నాకు నువ్వే కదా ధైర్యం ఇచ్చావు, నువ్వే కదా నాకు జ్ఞానాన్ని బోధపరిచావు, కాబట్టి నువ్వు ఈ చిన్న విషయానికి నువ్వు చింతించడం తగదు అని అనునయంగా ఓదార్చాడు సిగిధ్వజుడు. సరే, ఇక తెల్లారిపోయింది, మళ్ళీ కుంభుడికి మళ్ళీ పురుష రూపం వచ్చింది. రాత్రిపూట ఏమో స్త్రీలా ఉంటాడు, ఉదయం అయితే మళ్ళీ పురుషుడు, పగటంతా కూడాను పురుష స్వరూపంలో తిరుగుతుంటాడు అనమాట. అర్థమైందా? ఇక ఇలా ఈ విధంగా జరుగుతూ ఉన్నది. ఈయన ఏం చేస్తాడు, పగలంతా వెళ్ళి పురుష రూపంలో ఉన్నప్పుడు వెళ్ళి రాజకార్యాలు చేసుకుని వస్తుంటాట, మళ్ళీ రాత్రి అయ్యేసరికి స్త్రీ రూపం అతనికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా ఈ కుంభుడు, అంటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి కుంభుడు మెల్లగా ఒక ప్రపోజల్ పెడుతున్నాడు సికిధ్వజుడి ముందు. అయ్యా ఎంతకాలం ఇలా నేను ఉండాలి, నాకు వివాహం చెయ్యి అనిందట ఆమె. అని అయినా ఎవరెవరికో ఎందుకయ్యా, తమరే నన్ను వివాహం చేసుకోండి అని ప్రపోజల్ పెట్టి సికిధ్వజుని పరీక్షించడం ఇదంతా. మీరే నన్ను వివాహం చేసుకోండి, మిమ్మల్ని నేను భర్తగా స్వీకరించి నేను సేవ చేస్తాను అనేసరికి ఇక ఈయన ఆలోచించుకునేటువంటి అవకాశం కూడా లేకుండా వెంటనే ఆయనకు అంగీకారంతో సంబంధం లేకుండా ఈమె పెట్టేస్తుంది అనమాట ఆయన ముందు. ఈ యొక్క ఏంటి వివాహం యొక్క విషయాన్ని ముందు పెట్టేసింది అనమాట. ఇక ఈయన ఏమంటున్నాడు, ఈయన బ్రహ్మజ్ఞాని కదా, ఆయన బాగా బ్రహ్మజ్ఞానంలో ఉన్నాడు ప్రస్తుతం. ఆయన అన్నాడు, నేను బ్రహ్మనిష్ఠున్నే, నువ్వు కూడా బ్రహ్మనిష్ఠురాలువే. అయిందా? అలాంటప్పుడు ఇక మనకి ఇబ్బందే ఉంది. ఈ నువ్వు అన్నట్టు వివాహం చేసుకో అంటున్నావు నన్ను, నేను వివాహం చేసుకున్నా నాకేం అదేమి అంటదు, చేసుకోకపోయినా నాకేది అంటదు. నువ్వు చెప్పింది చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే, ఎందుకంటే నేను బ్రహ్మనిష్టలో ఉన్నాను, నీ ఇష్టం అలాగే కానీ అంటూ తన అంగీకారాన్ని వెలిబుచ్చాడు సికిధ్వజుడు. ఇక ఏమంటుంది, అబ్బాయి లగ్నం కూడా మంచి లగ్నం, ఇప్పుడే బ్రహ్మవేత్తలు కదా ఇద్దరు, మంచి లగ్నం ఉంది, కానీ ఎప్పుడో ఎందుకు ముహూర్తం కూడా బాగుంది, పంచాంగం నేను కూడా చూశాను, పంచాంగం కూడా, కాబట్టి మంచి గడియలు ఉన్నాయి కనుక మనం వివాహం ఇప్పుడే కానిద్దాం అని ఈమె ముందుకు దూకిందనమాట. కావలసినవన్నీ సమకూర్చిందట, మణులు మాణిక్యాలు, చూడండి పెళ్ళికి అన్నీ మొత్తం సరంజామా అంతా, వివాహానికి కావాల్సిన సరంజామా అంతా ఆమె రెడీ చేసేసింది. ఇద్దరు పోయి గంగా నదిలో స్నానం చేశారట. దేవతలకు, పితృదేవతలకు, మహర్షులను అందరినీ ఏకబిగినే పూజించారట. ఇక అస్తమయం అయిపోతుంది, స్త్రీగా మారిపోయింది, స్త్రీగా పూర్తిగా స్త్రీ రూపం వచ్చేసింది, క్రమంగా స్త్రీ రూపంకి వచ్చేసింది. ఇక అగ్నిహోత్రాన్ని వేల్చి ఇక ఇద్దరు కూడాను పాణిగ్రహణం జరిగిపోయింది. అంటే సికిధ్వజునికి ఆ స్త్రీకి వివాహం జరిగిపోయింది. ఇక ఆవిడే పేరు పెట్టుకుంటుంది, ఇప్పటి నుంచి నా పేరు మదనిక అనేటువంటి పేరు నిర్ణయం చేసుకుంది. ఆ యొక్క చూడాలా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ.